అనేక సందర్భంలో పట ఈ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరైతారంటే దళితుడిని కుర్చీలో కూర్చున్న పెడతా కూర్చుండే ఓటపోతే తలకాయ నరుక్కుంటా అన్నాడు. తలకాయ నరుక్కోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇంకొక మాట అన్నాడు, మాకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. 3 ఎకరాల భూమి లేకపోతే తెలుసు అధ్యక్ష, భూమి లేకపోతే నేను భూమి కుర్చేసుకొని భూమి కొనిచ్చి భూమి ఇస్తాడు అధ్యక్ష. 2014 నుంచి 2023-24 వరకు ఈరోజు దళితులకు ఈ రాష్ట్రంలో అత్యంతంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది ఉన్నదంటే అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు లెక్కలతో సహా చెప్తున్నా అధ్యక్ష. ఒక దళితునిగా, ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క దేవుడిగా మేము అనుకున్నటువంటి మేము ఆ వర్గం నుంచి వచ్చిన వారిగా మాకు ఎంత బాధ అవుతుందంటే కొత్తగా ఎన్నికైనాం, మేము శాసనసభగా కొత్తగా ఎన్నికైతే మీరు 2000 ఏదైతే గౌరవ కేటీఆర్ గారు నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పటి నుంచి శాసనసభ్యుడిగా వారు తెలుసు, వారు మాట్లాడే మాట చతురత కానీ, హరీష్ రావు మాట్లాడే చతురత కానీ వాళ్ళకి ఎట్లున్నదంటే వీళ్ళందరూ వచ్చి ఈ కుర్చీలలో ఎందుకు కూర్చున్నారు, ఎవరు దేనికి వచ్చి కుర్చీలో కూర్చున్నారు. 10 సంవత్సరాలు మేము అనుకున్నాం, ఇంకా మాది 10 సంవత్సరాలు మేము అనుకొని మేము పెద్ద పెద్ద బంగాలు కట్టుకున్నాము, సెక్రటరీలు కట్టుకున్నాము, ఇవాళ ఎందుకు కూర్చుంటారని ఆక్రోషంగా ఉన్నారు తప్ప. అయ్యా అని ఒకటే విషయం చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా, 2014-15 నుంచి 2023-24 వరకు రాష్ట్రంలో మా దళితులకు ఖర్చు పెట్టిన డబ్బు 73,783 కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్లో చూపెట్టిళ్ళు. ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే 28,135 కోట్ల రూపాయలే ఈ రోజు వరకు ఖర్చు పెట్టిల్లయ్యా. 73,783 కోట్ల రూపాయలు ఈరోజు 2014-15 నుంచి 2023-24 వరకు వాళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టిళ్ళు. ఆ రోజు 2013లో ఎస్సీ సప్లైన్ ద్వారా మా డబ్బులు మాకు ఖర్చు పెడతారనే డబ్బులు యొక్క మరి ఏదైతే చట్టాన్ని చేసి చట్ట ప్రకారం మాకు రావాల్సిన డబ్బులు ఏదైతున్నదో, మాకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఏదైతున్నదో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. మన దళిత బంధు విషయంలో ఎంత బాధాకరమైన విషయం అధ్యక్ష. నేను అధ్యక్ష అని చెప్తున్నా అధ్యక్ష, దళిత బంధుకు సంబంధించినటువంటి జీవో అధ్యక్ష, ఈ జీవోకి సంబంధించినటువంటి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన అధ్యక్ష. ఏదైనా జీవో ఇస్తే సెలక్షన్ సంబంధించిన గైడ్ లైన్స్ ఇస్తారు, ఎవరు సెలక్షన్స్లో ఉండాలి, ఎవరి ద్వారా సెలక్షన్ జరగాలి, ఏ విధంగా జరగాలి, ఎలిజిబిలిటీస్ ఏమున్నాయని చెప్పి ఇస్తారు అధ్యక్ష. ఏ విధంగా ఇచ్చిన అధ్యక్ష 21-22 జీవోలో స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు, స్థానికంగా ఉన్నట్టు ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు లిస్టులు ఇస్తే ఇచ్చింది అధ్యక్ష. అది కూడా ఎంతమందికి ఇచ్చిన అధ్యక్ష దళిత బంధు వీళ్ళు 39,000 కోట్ల 841 రూపాయలు వాళ్ళు చూపెట్టి ఇచ్చింది కేవలం 3,884 కోట్ల రూపాయలే మా దళిత బంధుకు సంబంధించిన దళిత సోదరులకు ఇవ్వడం జరిగింది. అది కూడా